తెలుగు సాహిత్యంలో తొలి ఔగిక కావ్యం, ఆ కావ్య సంబంధమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి సప్తపద సమాలోచన సదస్సుకు 6వ రోజు సదస్సుకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. రోజుకొక రుచితో మనల్ని ఆ గ్రంథం అలరింపజేస్తూ ఉంది, ఆలోచింపజేస్తూ ఉంది, పరిశీలింపజేస్తూ ఉంది, పరిశీలింపజేస్తూ ఉంది. అయినా ఇంకా ఏదో ఉంది అనేటటువంటి ఆలోచనతో మళ్ళీ మరోసారి దాన్ని పరిశీలిస్తూ పరిశోధిస్తూ ఉండడం అనేటటువంటిది జరుగుతూనే ఉంది. ఎవరి కోణంలో వాళ్ళు నన్నయ్య గారి పద్యం లాగానే భారతానికి సంబంధించినటువంటి విశిష్టత గురించి చెప్పిన పద్యం లాగానే సాగడం అనేటటువంటిది ఆ కావ్యానికి ఉన్నటువంటి ఒక విశిష్ట గుణంగా ప్రతి ఒక్కరూ చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ మనకు ఆచార్య కె ఆశాజ్యోతి గారు మాకు మంచి మిత్రురాలు, మాతో పాటు సహవ్రతులు వాళ్ళు. వారు ఈ సదస్సులో ఇలా కలుసుకోవడం అనేది చాలా రోజుల తర్వాత ఇలా కలుసుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా కూడా ఉంది. వారు అంగీకరించినందుకు మొట్టమొదటిసారిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని గురించి చిరు పరిచయం చేస్తాను. ఆచార్య కె ఆశాజ్యోతి గారు బెంగళూరు విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో 32 సంవత్సరాలుగా అధ్యయనము, పరిశోధన, ఆ తర్వాత అనేక రంగాలకు సంబంధించినటువంటి తులనాత్మకమైనటువంటి దృక్పథంతో రకరకాలైనటువంటి సెమినార్లు, ఈ మధ్యనే వెబినార్లుగా మారాయి. వెబినార్లు చేయడం అనేటటువంటి పని చేస్తూ వస్తూ ఉన్నారు. తెలుగు, కన్నడ సాహిత్యాల పైన మంచి పట్టున్నటువంటి వ్యక్తి. ఈవిడ అనేకమైనటువంటి అంతర్జాతీయ సదస్సుల్లో కూడా పాలుపంచుకోవడం జరిగింది. అంతర్జాతీయ సదస్సులంటే ఏదో ఇండియాలో జరిగిన వాటిల్లో అన్నట్టుగా కాకుండా వారి యొక్క పిలుపు మేరకి జర్మనీ, అమెరికా, శ్రీలంక, మాల్దీవులు, గ్రీస్ లాంటి దేశాలకి వెళ్ళి అక్కడ తమ యొక్క విద్వత్తును ప్రదర్శించి రావడం అనేటటువంటిది జరిగింది. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థల్ని అంచనా కట్టేటటువంటి నాక్ పీర్ టీంలో కూడా సభ్యురాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే లండన్ లో సంస్థలు ఇంటర్నేషనల్ బెకలరేట్ అనేటటువంటి సంస్థలో తెలుగు భాషకై కృషి చేస్తూ అక్కడ డిప్యూటీ ఎగ్జామినర్ గా వర్క్ చేస్తున్నారు. 5 ఇంటర్నేషనల్ బయోగ్రఫీ వాల్యూమ్స్ ని ఇప్పటి వరకు వాటిల్లో వీరి యొక్క బయోగ్రఫీ ముద్రింపబడింది. వీరు గొప్ప అనువాదకులు కూడా. కన్నడంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గీతా నాగభూషణం నవల బతుకు అనేటటువంటి నవలను తెలుగులోకి అనువదించారు. ఈ నవలని సాహిత్య అకాడమీ ప్రచురించింది. అలాగే మొట్టమొదటి మహిళ దళిత ఆత్మకథ రాసిన డాక్టర్ సమతా దేశనూనె మాతంగి దివటీగే తెలుగులో మాతంగి డివిటీగా అనువదించగా ద్రావిడ విశ్వవిద్యాలయం ఆ కథని ప్రచురించడం జరిగింది. వీరివి ఇప్పటి వరకు ప్రత్యేకంగా భాషా సాహిత్యాలకు సంబంధించి 8 పుస్తకాలు ముద్రింపబడ్డాయి. 80కి పైన పరిశోధక వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురించారు. ఈవిడ కేవలం విద్యారంగానికి సంబంధించినటువంటి అంశంగానే కాకుండా జాగృతి పత్రికకు గౌరవ సంపాదకులు కూడాను చేస్తూ ఉన్నారు. అలాగే విహంగానే అంతర్జాల పత్రిక కూడా ఉపసంపాదకులుగా ఉన్నారు. ఇటీవలే 5 రోజుల పాటు ఇంటర్నేషనల్ వెబినార్ ని అనేక కోణాల్లో సాహిత్య రంగానికి సంబంధించినటువంటి అనేక అంశాలతోటి వరుసగా క్రమంలో 5 రోజుల పాటు నిర్వహించి మంచి పేరు గడించారు. కన్నడ రాష్ట్రంలో ఉంటూ బెంగళూరు విశ్వవిద్యాలయంలో ఉంటూ వీరు తెలుగు భాషా సాహిత్యాలపై చేస్తున్నటువంటి కృషి చాలా మన్ననలు పొందుతూ ఉండడం అనేటటువంటిది గొప్ప విషయము. వీరి కృషి, వీరి పరిశోధన, వీరి పరిశీలన విధానము అనేటటువంటివి వీరికి వన్ని తెచ్చేలాగా ఉండడం అనేది మనమందరము కూడా గుర్తించదగినటువంటి అంశము. వీరిని ఇవాళ మనం యోగాలయ తరపున ప్రత్యేకంగా మన సభకు ఆహ్వానించి వారిని తమ యొక్క ప్రసంగాన్ని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఆశాజ్యోతి గారు.
ధన్యవాదాలు ఆచార్య విజయలక్ష్మి గారు. సూక్ష్మ పరిచయం అంటూ విపులంగా చేసినందుకు నన్ను మీరందరూ గుర్తుపెట్టుకున్నందుకు నిజంగా మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. వారం రోజుల ఈ సదస్సు సప్తపథ సమాలోచన సదస్సు అంతర్జాల సదస్సు. ఈ సదస్సులో 6వ రోజైనటువంటి ఈ రోజు ఆధునిక దీర్ఘ కావ్యాలు అద్వితీయ నేను అనేటువంటి అంశం మీద మాట్లాడడానికి నాకు అవకాశం కల్పించినటువంటి శ్రీ వాసిలి వసంత కుమార్ గారికి, అంతర్జాల వేదికగా అంతర్జాల ముఖంగా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను అన్నటువంటి ఈ దీర్ఘ కావ్యం 5 రోజులుగా ఎన్నెన్ని ఉత్థానాలు చేరిందో మనం చూస్తూనే ఉన్నాం. అందరికీ పెద్ద ప్రశ్న అయిపోయింది. నేను అనగానే నేను నేనేనా? ఏం చెప్తున్నాడు ఈ కవి? ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? మాట్లాడుతున్నదంతా మనకు మనస్సులోకి ఇంకుతోందా? ఇంకుతున్నట్టు అనిపిస్తూ ఇంకకుండా పోతుందా? ఎంతవరకు జీర్ణం చేసుకోగలిగాము అనేటువంటి ఆలోచనలోకి రావడానికి ముందు దీర్ఘ కావ్యాలు మన తెలుగు సాహిత్యంలో కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. నగ్నముని 1977లో రాసినటువంటి కొయ్యగుర్రం కానివ్వండి, గుంటూరు శేషేంద్ర శర్మ ఆధునిక ఇతిహాసంగా పిలువబడినటువంటి నా దేశం నా ప్రజలు కానివ్వండి, సినారే రాసినటువంటి విశ్వంభర కానివ్వండి, ఎండూరు సుధాకర్ రాసినటువంటి వర్గీకరణం గోసంగి కానివ్వండి, గూట్టం స్వామి రాసినటువంటి ఏకీకరణీయం కానివ్వండి, చిన్ని నారాయణరావు రాసినటువంటి మాట కానివ్వండి, ఇవన్నీ కూడా దీర్ఘ కావ్యాలుగా ప్రచలితం అవుతూ వస్తున్నటువంటి సందర్భం ప్రస్తుతం ఉంది. ఈ రచనల్ని మనం దీర్ఘ కావ్యాలుగా పిలుస్తూ ఉన్నాము. ఎందుకు అంటే దీర్ఘ కవిత అనగానే 1 పేజీనో 1/2 పేజీనో లేదా 30 వాక్యాల నిడివిలో ఆలోచనని కుదించి అంతరంగాన్ని ఆవిష్కరించగలిగేటువంటి అంశంగా కవిత్వాన్ని మనం చూస్తూ ఉన్న సందర్భంలో ఒక అంశాన్ని ప్రాథమికంగా తీసుకొని ఒక దీర్ఘ కావ్యంగా మలచడం, అది పుంకాలుగా లేదా పుటలుగా 100, 200, 300 పుటలుగా సాగిపోతూ ఉండడం ఒక దీర్ఘ కావ్యంగా మనం భావించవచ్చు. పాశ్చాత్యులలో ఎజ్రా పౌండ్ దీర్ఘ కావ్యము అన్నటువంటి పదాన్ని ఆంగ్లంలో లాంగ్ పోయం అని ఆవిడ దాన్ని కాయిన్ చేశారు. ఏం చెప్తున్నారు ఆవిడ అందులో? ద పోయెట్ మే సీ హిమ్సెల్ఫ్ ఆర్ హర్సెల్ఫ్ యాజ్ ద బేరర్ ఆఫ్ ద లైట్ అనేటువంటి మాట మనకు తెలుస్తోంది. అంటే ఒక కవి ఆ దీర్ఘ కావ్యాన్ని రాస్తే, ఆ లాంగ్ పోయం అన్నటువంటి ప్రక్రియను చేపడితే తనను అతడు కానీ ఆమె కానీ ఒక కాంతిని మోసేటువంటి వ్యక్తులుగా కనబడతారు అని అంటూ, ఇన్ మోడర్న్ అండ్ కంటెంపరీ లాంగ్ పోయమ్స్ ద టేల్ ఆఫ్ ద ట్రైబ్ హ్యాస్ ఫ్రీక్వెంట్లీ బీన్ రీటోల్డ్ బై కల్చరలీ, ఎకనామికలీ అండ్ సోషల్లీ మార్జినలైజ్డ్ పర్సన్స్. దీర్ఘ కావ్యానికి ప్రధానమైనటువంటి మూలమైనటువంటి అంశం ఏదిగా ఆలోచించారు ఎజ్రా పౌండ్ అని అంటే, ఆధునికమైనటువంటి సమకాలీనమైనటువంటి దీర్ఘ కావ్యాలుగా చెప్పబడుతున్నటువంటి రచనలలో టేల్ ఆఫ్ ద ట్రైబ్, ఒక జాతి, ఒక సమూహం గురించినటువంటి చర్చ కనబడుతూ చెప్పబడుతూ నిరంతరంగా, అది సంస్కృతి పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, ఈ 3 అంశాలలోనూ మార్జినలైజ్ అవుతున్నటువంటి మనుషులను గురించినటువంటి చర్చ చేయగలిగేటువంటి లక్షణం ఉన్నటువంటి దానిని దీర్ఘ కావ్యం అనవచ్చు అని ఎజ్రా పౌండ్ అభిప్రాయం. అయితే మనం మాట్లాడుతున్నటువంటి వాసిలి వారి నేను ఈ చట్రంలో ఇముడుతుందా అనే ఆలోచన నాకు వచ్చింది. ఎజ్రా పౌండ్ మాట ప్రకారం అయితే ఎక్కడైతే ప్రపంచ సమాజంలో, ప్రపంచ సమూహాలలో, ప్రపంచ సమాజాలలో
ఎక్కడైతే అణగదొక్కబడుతున్నా, కార్నరైజ్ చేయబడుతున్నా, మార్జినలైజ్ చేయబడుతున్నా, మూలకు తోసివేయబడుతూ ఉన్నటువంటి సమూహాలు, మన దేశంలో కుల వ్యవస్థ, మత వ్యవస్థలతో ముడిపడి ఉన్నటువంటి సమూహాలు, ప్రపంచ దేశాలలో కులం లేకపోయినా మతం పేరుతో ఉన్నటువంటి వ్యవస్థలు, ఆధిపత్యం, అణగదొక్కబడుతున్నటువంటి వర్గాలకు సంబంధించినటువంటి భేదాలలో అణగదొక్కబడుతూ ఉన్నటువంటి, మార్జినలైజ్ అవుతున్నటువంటి ఆ సమూహాల గురించినటువంటి చర్చ లాంగ్ పోయంగా లేదా దీర్ఘకావ్యంగా చూడాల్సి ఉంటుంది అన్నది ఎజ్రా పౌండ్ మాట. అయితే నాకు నేను అన్న దీర్ఘకావ్యాన్ని ఆలోచిస్తూ ఉంటే భౌతికంగా లేదా సిద్ధాంతపరంగా ఈ నేను ఎజ్రా పౌండ్ మాటల్లో అనేటువంటి ఆ డెఫినిషన్, ఆ లక్షణము, ఆ లక్షణం అనేటువంటి చట్రంలోకి ఇమడడం లేదేమో అని అనిపించినా కాదు, ఇముడుతుంది అని అనిపిస్తోంది నాకు. ఎందుకు అంటే ఇంత పెద్దదైనటువంటి భారతదేశపు సమూహాన్ని ఒక తెలుగు కవి, ఒక వాసిలి నేను అని తన గురించి చెప్పుకుంటున్నట్టుగా కనిపిస్తూ, ఒక్క తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా, తెలుగు రాష్ట్రాల చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల గురించి కాకుండా మొత్తం దేశం గురించి మాట్లాడుతున్నాడు అని అనిపించి మరింత లోతుగా వెళ్ళేసరికి మన దేశం చుట్టూ పరుచుకున్నటువంటి ప్రపంచ దేశాలలోని వ్యక్తుల సమూహాలను గురించి కూడా మాట్లాడగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ సందర్భాన్ని నేను చూశాను అని నాకు అనిపిస్తుంది. మనం అందరం కూడా భారతదేశంలో కుల వ్యవస్థ వలన అణగదొక్కబడుతూ, సెకండ్ సెక్స్ గా స్త్రీలు అణగదొక్కబడుతూ లేదా అణిచివేయబడుతూ ఉన్నటువంటి సందర్భం భారతదేశంలో ఎలాగైతే ఉందో, ప్రపంచ దేశాలలో కూడా స్త్రీలు రెండవ తరగతికి చెందినటువంటి వాళ్ళుగా కనబడుతూ, అసలు మానవ జాతి అంతా భూగోళం మీద అందరూ మార్జినలైజ్ అవుతున్నారేమో, అలా మార్జినలైజ్ అవుతున్నటువంటి ప్రపంచ మానవ సమూహానికి వాసిలి నేను అనే కావ్యం ద్వారా, దీర్ఘ కావ్యం ద్వారా మనల్ని మనం ఎలా మార్చుకోవాలి, మనల్ని మనం ఎలా చూసుకోవాలి, మన అంతరంలో ఏం చెబుతోంది, ఆ చెప్పిన మాట ప్రకారం మనం ఉండగలుగుతున్నామా, వినగలుగుతున్నామా, ఒక చర్చను, ఒక మీమాంసను కేవలం తెలుగు వాళ్ళ ముందే కాకుండా ప్రపంచ సమూహాల ముందు పెట్టాడు ఈ కవి అని నాకు అనిపించింది. ఏం చెప్తున్నాడు ఈ కవి నేను ద్వారా? నాకు ఆయన రాసినటువంటి ఈ నేను లేదా నేనుగా కనిపిస్తున్నటువంటి వాసిలి భౌతిక ప్రపంచానికి, అధిభౌతిక ప్రపంచానికి ఒక వంతెనలా కనబడుతున్నాడు. మనమందరము నేను అనగానే ఎవరికి వాళ్ళం నేనుగానే ఉంటాం, నువ్వుగా మాట్లాడుకోలేము. నేను అనే దీర్ఘకావ్యం చదువుతుంటే నా గురించి నేను చదువుకుంటున్నాను అనేటువంటి ఒక ఆలోచన వచ్చేలాగా ఒక రచనను ప్రారంభించడమే చాలా బాగుంది అనిపించింది, అద్భుతం అనిపించింది. అంటే ఒక విశ్వమానవ దృష్టికోణం కలిగి ఉన్నటువంటి వ్యక్తికి కలిగేటువంటి ఆలోచన మాత్రమే అది. భౌతికంగా కానివ్వండి, సిద్ధాంతపరంగా కానివ్వండి, మానవమైనటువంటి మనమంతా నేను అనుకోగానే నా గురించే మాట్లాడతాం, ఎదుటి వాళ్ళ గురించి ఎప్పటికీ మనం చర్చలోకి తెచ్చుకోం. ఇలా నేను అంటూ వాసిలి నిన్ను, నన్ను, స్త్రీ, పురుషులు అందరినీ కాకుండా పసిపిల్లల్ని, తల్లి గర్భంలో ఉన్నటువంటి గర్భస్థ పిండాన్ని, చుట్టుపక్కల ఉన్నటువంటి మన చెట్లని, మనతో పాటు పెరుగుతున్నటువంటి జంతుజాలాన్ని అందరినీ ఒక సమూహంగా చేసుకుని ఆ సమూహాలు ఇస్తున్నటువంటి ఒక శక్తితో నేను అంటూ ప్రతి మనిషి నేను తాను అని అనుకోగలిగేటువంటి ఒక ఆలోచన స్థితిలోకి తీసుకెళ్ళగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కొత్తదైనటువంటి ప్రయోగశీలమైనటువంటి ఒక ప్రయోగాన్ని చేయడం చాలా బాగుంది అనిపించింది. ఇటువంటి కావ్యాలు ఇంతకు ముందు వచ్చాయి
అని అనడానికి నాకైతే ఎక్కడ పెద్ద ఆధారాలు, నేను చదువుకున్నటువంటి నా చదువు వరకు, నాకున్నటువంటి ఆలోచన పరిజ్ఞానం వరకు విశ్వమానవ దృక్పథంతో రచనలు తెలుగులో వచ్చాయి అని నేనైతే అనుకోవడం లేదు. ఒక కమలం, తామర పువ్వు ఎప్పుడైతే విచ్చుకోవాలో ఆ సమయంలో విచ్చుకుంటుంది. అది మనం చూస్తున్నామా లేదా ఆ కమలానికి తెలియదు, ఆ తామర పువ్వుకు తెలియదు. పైనుంచి దేవుడు చూస్తున్నాడా లేదా తెలియదు, ఆకాశం నుంచి సూర్యుడు చూస్తున్నాడా తెలియదు, గాలి తన వైపు వీస్తోందా తనకు తెలియదు. అయినా తను చేసేటువంటి కార్యం విచ్చుకోవడం, విచ్చుకున్న తర్వాత పరిమళాన్ని వెదజల్లడం అనేటువంటి ఒక లక్షణం ఎంత సహజాతమైనటువంటి లక్షణమో, ఈ వాసిలి అనేటువంటి ఒకానొక కవి నేను అనేటువంటి కావ్యాన్ని రచించడానికి, విరచించడానికి ఒక కాలం కావలసి వచ్చింది. ఆ కాలం 21వ శతాబ్దం ఏమో అని నాకు అనిపించింది. ఆ తామర పువ్వులోంచి వచ్చేటువంటి పరిమళం మనం ఎక్కడున్నా, తన చుట్టుపక్కల ఉన్న ఆ తామర పువ్వుకు మన చుట్టుపక్కల కొంత దూరంలో ఎక్కడున్నా ఆ పరిమళం మనల్ని ఆ తామర పువ్వు కోసం వెతికేటట్టు చేస్తుంది. ఆ వెతుకులాటలో అది ఎక్కడ ఉంది అంటే మన పక్కన ఉన్నప్పుడే ఆ వస్తుంది అంటే ఎక్కడో మన చుట్టుపక్కల ఆ పరిమళానికి సంబంధించినటువంటి మూల పదార్థం ఉంది అన్నటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది కనుక దాన్ని వెతకడం కోసం మనం వెళతాం. నేను చేసిన పని కూడా అదే అని నాకు అనిపిస్తుంది. ఇందులో ఔన్నత్యాలు లేదా అర్థం కానటువంటి అంశాలు లేవు అని నేను అనను, కానీ అది అర్థం చేసుకోవడానికి మన మేధస్సు కానివ్వండి, మన మానసిక స్థాయి కానివ్వండి ఒకంత పైకి ఎదగాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకు అంటే నేను అని వాసిలి రాసినప్పుడే అతను మనందరినీ తన వ్యక్తులుగా చేసుకుని, తన జాతిగా చేసుకుని, తన సమూహంగా చేసుకొని రాయడంలో ఒక మెట్టు పైన ఉన్నాడు. ఆ మెట్టు నుంచి మనందరినీ చూసి తన వాళ్ళుగా అందుకుంటున్నాడు. ఆ అందుకునే ప్రక్రియలో, ఆ ప్రయత్నంలో హెచ్చుతగ్గులు కానివ్వండి, ఒక గ్రాఫ్ లాగా పైకి వెళ్ళి ఒక సందర్భం వచ్చినప్పుడు కిందికి దిగడం కానివ్వండి, భాష పరంగా కానివ్వండి, కొంత వ్యత్యాసం నాకు అనిపించిన రచన మాత్రం ఖచ్చితంగా గొప్పది. ఇటీవలి కాలంలో నేను చదివినటువంటి ఒక కొత్తదైనటువంటి రచనగా నేను భావించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి దీర్ఘకావ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. ఒక చైతన్య వాహికగా కనిపించింది ఇది కావ్యం, నేను అనేటువంటి దీర్ఘకావ్యం. అది చదువుతూ ఉన్నప్పుడు చాలా సందర్భాలలో కవి ప్రయోగించినటువంటి కొన్ని పదాలు నాకు ఇబ్బందిని కలిగించాయి. అంటే నా మానసిక స్థితి గబుక్కున అవి అందుకోవడానికి నాకు చేత కాకుండా పోయింది. దానికి కారణం కవి ఉపయోగించినటువంటి పదాలన్నీ, పద ప్రయోగాలన్నీ కూడా యోగానికి సంబంధించినవి, విశ్వానికి సంబంధించినవి కావడంతో వాటితో నాకు పరిచయం లేకపోవడం, ఆ పదాలతో నేను మమేకం కాలేకపోవడానికి కారణమైంది తప్ప ఆ పదాలకు అర్థం లేదు అని నేను అనుకోవడం లేదు. చాలా సందర్భాలు 200 పేజీలు దాటినటువంటి నేను దీర్ఘకావ్యం ఒక్కొక్క వాక్యమే చాలా వివరణను కోరుతుంది అని అనిపించింది. చేమకూరు వెంకట కవి రాసినటువంటి విజయ విలాసంలో లేమా ధనుజుల గెలువగ లేమా, మన సుభద్రకు మనసు భద్రమాయే అన్నది కవి రచనలో ఉన్నటువంటి ఒక మెలకువను విద్యార్థికి గురువు చెబితేనే తెలుస్తుంది. మనం విజయ విలాసాన్నో ఆముక్త మాల్యదను దగ్గర పెట్టుకొని కూర్చొని పద్యాలు చదివితే మనకు అర్థం కావు. శ్రీనాథుడు కూడా, ఏ కవులు కూడా ఆ మాటకు వస్తే మనకు అర్థం కారు. శ్రీనాథుడు అంటాడు, కమలేందీవర షండ మండిత లసత్కాసార సేవారథిం గమి కర్మీకృతుడనై నైక నీవృతుడనై
కంటిన్ విదర్భంబునన్ రమణిన్ పల్లవపాణిన్ పద్మనయనన్ రాకేందు బింబాననన్ సమపీనస్తైన్ అస్తి నాస్తి విచికిత్సాహేతు శాతోదరిన్ అన్నప్పుడు ఒక్క ముక్క మనకు అర్థం అవ్వదు. గురువు చెప్పాలి అందులో ఏముంది అని. ఆ ప్రయత్నం వాసిలి చేశారు ఇక్కడ. అయితే ఆ స్థితిని అందుకోవడానికి మానవ సమూహం, ఆయన ఎవరి కోసమైతే రాశాడో ఆ మానవ సమూహం సిద్ధంగా లేదు అని నాకు అనిపిస్తోంది. ఎందుకు అంటే విశ్వవిద్యాలయాలలో ఉద్యోగాలు చేసుకుంటూ కూడా చాలా పదాల దగ్గర ఒక్క క్షణం ఆగిపోయేటువంటి పరిస్థితి అక్షర జ్ఞానం ఉన్నటువంటి నాలాంటి వాళ్లకు కలిగినప్పుడు ఈ నేను కావ్యం చాలా కిందికి వెళ్ళాలి. ఎక్కడో మార్జినలైజ్ అయిపోయి ఉన్నటువంటి సమూహాలకంతటికి వెళ్ళాలి అంటే అందులో ఉన్నటువంటి ప్రతి పదానికి అర్థం రావాలి. తాపీ ధర్మారావు విజయ విలాసానికి హృదయోల్లాస వ్యాఖ్య రాయకపోతే, చేమకూర వెంకట కవి హృదయ సౌందర్యం మనకు అర్థమై ఉండేది కాదు. ఆ పదాలలో ఉన్నటువంటి సౌందర్యం మనకు అవగతమై ఉండేది కాదు. కవి హృదయం మనకు అందుబాటులోకి వచ్చి ఉండేటువంటిది కాదు. ఆముక్త మాల్యద వంటి కఠినమైనటువంటి ప్రబంధం సంజీవిని వ్యాఖ్యతో మనకు అందుబాటులోకి రాకపోతే ఎంతో పదబంధాన్ని మనం గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయాం. మనము మానసికంగా, భౌగోళిక పరంగా భూమి మీద ఉన్నటువంటి మానవ జాతులన్నీ కూడా మార్జినలైజ్ అయిపోయారు మానసికంగా. మనం ఈ శారీరకమైనటువంటి దేహానికి సంబంధించిన అంశాల వరకే మన ఆలోచన, మన చర్చలు ఉంటున్నాయి తప్ప మనల్ని మనం అంతర్ముఖులం చేసుకోగలిగేటువంటి సందర్భాలు ఉండాలి అని తెలియచేసినటువంటి కవి వాసిలి. అంతర్ముఖులు ఎందుకు కావాలి అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఇంతటి దుర్మార్గాన్ని, ఇంతటి మోసాన్ని ప్రతి ఒక్కళ్ళం, ప్రతి మనిషి సమాజంలో ఈ వ్యవస్థలో ఎంత దారుణంగా ఉన్నారు, ఈ వ్యవస్థ ఎంత దురాగతాలతో నిండిపోయింది అని అందరూ మనము అనుభవిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనకెందుకులే అని మనం వెళ్ళిపోతుంటే యోగా అనేటువంటి ఒక స్థితిని వాహికగా చేసుకుని నేనున్నాను అంటూ నేనును తీసుకొచ్చినటువంటి వాసిలి నిజంగా ప్రశంసనీయులు అని నాకు అనిపిస్తూ ఉంది. ఇది తప్పకుండా యోగా ద్వారా ఒక కవి కవిత్వాన్ని వెలువరించడం అన్నది ఒక నూతనమైనటువంటి సాహిత్య ప్రక్రియగా నేను భావిస్తూ ఉన్నాను. ఒకసారి చదువుతుంటే పురాణాలు ఉన్నాయా అనిపిస్తుంది, పురాణ చర్చ జరుగుతుందా అనిపిస్తుంది. కానీ మనకెక్కడ పురాణాలకు సంబంధించిన వ్యవహారంగా కనపడదు. ఐహికమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు కదా, ఈ అంశాల గురించినటువంటి ఆలోచనతో ముందుకెళ్తాడేమో అనుకుంటే వెంటనే కట్ త్రోటుగా అక్కడి నుంచి మాయమైపోతాడు. కట్ చేస్తాడు ఆ థాట్ని, ఆ ఆలోచనని, ఆ భావావేగాన్ని అక్కడికి కట్ చేసి పడేస్తాడు. అందుకే ఒక్కొక్క వాక్యము చాలా విపులమైనటువంటి, విస్తారమైనటువంటి అన్వయంతో చదవాల్సిన అవసరం ఉంది. ఈ నేను అనే పుస్తకానికి తప్పకుండా ఒక వ్యాఖ్య అవసరం అవుతుంది నాకు తెలిసి. అక్షరాలతో వాసిలి చేసినటువంటి అద్భుత ప్రయోగం నేనుగా నేను భావిస్తూ ఉన్నాను. నిన్ను కలుపుకున్నాడు, నన్ను కలుపుకున్నాడు, అందరినీ కలుపుకున్నాడు. అందరినీ కలుపుకుంటూ ఒక సోదర భావం ఎలా సాధించాలి, ఈ విశ్వాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకోవాలి, నేనుగా ఉంటూ విశ్వమంతటి విశాలమైనటువంటి ఆలోచన పరిధిలోకి ఒక మనిషి ఎలా వెళ్ళగలగాలి, ఎలా వెళ్ళాలి, వెళ్ళడానికి వాహికలేమిటి, ఈ వాహికలు గుండా నేను వెళ్ళాలనుకుంటున్నాను, నేను వెళ్ళాలి అని వాసిలిగా నేను భావిస్తుంటే చదువుతున్న వాళ్ళందరూ రావాలనుకుంటే రావచ్చు అని దారులు ఏర్పరుస్తూ వెళ్ళినట్టుగా నాకు అనిపించింది. పరిణామము, ప్రమోదము, ప్రమాణము, ప్రస్థానము, ప్రయోగము, ప్రవిమల, పరమ పథాలుగా చూపిస్తున్నటువంటి ఈ
షట్చక్రం అనండి, 7 అడుగులనండి, 7 అధ్యాయాలనండి, 7 కారణాలు అనండి, ఈ అన్నీ కూడా నేను అనేటువంటి వ్యక్తిని కానివ్వండి, సమాజాన్ని కానివ్వండి, ఒక జాతిని కానివ్వండి, ఒక సమూహాన్ని కానివ్వండి, ఒక స్థాయిలో నిలబెట్టాలి అని నేను భావిస్తూ ఉన్నాను. రఘువంశంలో దిలీప మహారాజు ఒక కాళిదాసు రాస్తూ ఒక మంచి శ్లోకం వేస్తాడు. పురస్కృతావర్త్మని పార్థివేన ప్రత్యుద్గతా పార్థివ ధర్మపత్న్యాః తదంతరే సా విరరాజధేనుః దినక్షపా మధ్యగతేవ సంధ్యా. దిలీప మహారాజు గోవును పూజిస్తాడు. ఆ గోవుని అడవిలో వదులుతున్నాడు. ఇది సందర్భం, అడవిలో పంపిస్తూ ఉన్నాడు. ఆ వెళుతున్నటువంటి ధేనువును దిలీప మహారాజు, సుదక్షిణాదేవి ఇద్దరు పూజ చేసి అడవిలో పంపించేటువంటి సందర్భం. అలా పూజ చేస్తున్నటువంటి సందర్భంలో కవి ఎంత అద్భుతమైన శ్లోకం వేశాడా అనిపించింది నాకు. పురస్కృతావర్త్మని పార్థివేన, రాజు చేత తన వెనుకగా వస్తున్నటువంటి రాజు చేత, అంటే ధేనువు వెనుకగా వస్తున్నటువంటి దిలీప మహారాజు, ప్రత్యుద్గత పార్థివ ధర్మపత్న్యాః, ఆ పార్థివ ధర్మపత్ని అయినటువంటి సుదక్షిణాదేవి ధేనువుకు ఎదురొస్తూ ఉండగా, తదంతరే వాళ్ళిద్దరి నడుమ, వెనుకున్నటువంటి దిలీప మహారాజు, ముందున్నటువంటి సుదక్షిణాదేవి, వాళ్ళిద్దరి మధ్య ఆ ధేనువు దినక్షప మధ్యగతేవ సంధ్య, ఎలా ఉందిట, చీకటికి వెలుగుకి మధ్య సంధ్యలాగా ఉందిట. ఎంత అద్భుతమైనటువంటి అలంకారం అంటే, రాజు చీకటికి, రాజు భార్య వెలుగుకి సంకేతంగా చెబుతూ ఆ మధ్యలో ఉన్నటువంటి ధేనువు సంధ్యా సమయంలాగా ఉంది అనిపించింది. నేను రాసిన వాసిలి విశ్వానికి, ఈ భూలోకానికి, భౌతిక ప్రపంచానికి, అధిభౌతిక ప్రపంచానికి దినక్షపా మధ్యగతేవ సంధ్య లా ఉన్నాడు అని నాకు అనిపించింది. ఎందుకు అంటే, ఆ వెలుగును తీసుకుంటున్నాడు, ఇక్కడున్నటువంటి చీకటిని తీసుకుంటున్నాడు. ఆ రెంటి కలయికతో ఒక కొత్తదైనటువంటి ఆలోచన ధారను, భావ సాబల్యాన్ని మనకు అందజేస్తున్నాడు అని నాకు అనిపించింది. నేను అని ప్రారంభించినటువంటి వాసిలి కలనంటాడు, కోరికనంటాడు, సముద్ర క్షేత్రాన్ని అంటాడు, తల్లినంటాడు, తండ్రినంటాడు, సంసార గతినంటాడు, కృతినంటాడు, ప్రకృతిని అంటాడు, పురుషుడిని అంటాడు, ఆత్మ పతాకాన్ని అంటాడు. ఇలా దేన్ని వదలనటువంటి గుణం అంటే, దైహికమైనటువంటి ఈ శరీరంలో, దైహికమైనటువంటి ఈ పదార్థంలో XY క్రోమోజోముల కలయికతో ఏర్పడినటువంటి ఒక మానవ పదార్థం, ఒక రూపం, 2 చేతులు, 2 కాళ్ళు, ఒక తల, 2 కళ్ళు, ఒక మెదడు, ముక్కు, నోరు ఉన్నటువంటి ఒక మనిషి నువ్వు నేను ఆలోచించినట్టుగా కాకుండా ఇంకోలా ఆలోచించగలగడం, ఎంతటి మదనపడి ఉంటే ఆ ప్రయత్నం చేసి ఉంటాడు అనిపించింది. తండ్రి శార్వరి ఒక మాట అన్నారు ఆయన, when the vibrations from the planets touch our body, we move to and fro or sideways. We can observe these activities while practicing master yoga. We receive telegraphic waves. We send our prayers to the planets and receive back telegraphic waves similar to the telephonic calls అంటారు. అంటే సెలెస్టియల్ బాడీస్ నుంచి, హెవెన్లీ బాడీస్ నుంచి మనకు అందేటువంటి కొన్ని తరంగాలను అవి మనల్ని తాకుతున్నప్పుడు మనం విచలితులం అవుతామంటున్నారు ఈయన.
ముందుకో వెనక్కో పక్కకో కదులుతాం. అవి కేవలం శార్వరినో వాసిలినో తాకడం లేదు, నిన్ను నన్ను ఈ ప్రకృతిని అంతటినీ తాకుతున్నాయి. అయితే ఆ గ్రహణం, ఆ గ్రాహిక, ఆ జ్ఞానం శార్వరిలోను వాసిలిలోను ఉండడం ప్రత్యేకం. పాజిటివ్ వైబ్రేషన్స్ అని ఇటీవల 21వ శతాబ్దంలో మనం మాట్లాడుతున్నాం. అంటే ఒక మనిషితో మనం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మన ఆలోచన పరిధులు సమాంతరంగా ఉంటే ఆ మనిషితో మన అనుబంధం కానివ్వండి, సంబంధం కానివ్వండి, ఒక ఆరోగ్యకరమైనటువంటి సందర్భంగా పరిణమిస్తుంది. అలాగే ఒక నచ్చని మనిషి మన దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే ఆ నెగటివ్ వైబ్రేషన్స్ మనకు చాలా ఆ మనిషిని దూరం పెడుతూ ఉంటాయి. ఈ పాజిటివ్ తోటి నెగటివ్ తోటి సంబంధం లేకుండా హెవెన్లీ బాడీస్ నుంచి వచ్చేటువంటి కొన్ని తరంగాలు ఉన్నాయి అని అంగీకరించినటువంటి ఈ సమాజంలో ఉన్నాయంటూ యోగా ద్వారా చెబుతూ మనం గనక ప్రయత్నిస్తే విశ్వాన్ని అర్థం చేసుకోగలిగేటువంటి ఒక సౌందర్యం మన సొంతమవుతుంది. ఆ మానసికమైనటువంటి ఆనందాన్ని పొందగలిగేటువంటి స్థితికి మనుషులందరూ రావాలి అని తెలియచెప్పినట్టుగా నేను అనేటువంటి కావ్యాన్ని నేను చూస్తున్నాను. అలా నేను భావిస్తూ ఉన్నాను. చాలా అద్భుతంగా అనిపిస్తాడు నాకు వాసిలి కొన్ని సందర్భాల్లో. ఆయన పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను నేను. మొదటి కవితే, ఆ మొదటి కవితకి పేరేం పెట్టారు? శ్రీకరంగా నేను. ఈ పదాలన్నీ చాలా సంస్కృత భూయిష్టమైనటువంటి పదాలుగా కనపడతాయి. చాలా బరువు, చదువుతుంటే మెదడుకి గుండెకి చాలా బరువుగా అనిపిస్తుంది. ఎందుకు అంటే మనం వాటికి వీఆర్ నాట్ అకస్టమ్డ్ టు దట్ టెర్మినాలజీ. మనకు అవి అలవాటు కాదు. వైద్యంలో, మెడిసిన్ లో ఉన్నటువంటి పదాలు, ఇంజనీరింగ్ విద్యార్థులు నేర్చుకునేటువంటి పదాలు, వేటితో మనకు సంబంధం లేదు. ఎందుకు అంటే మన మార్గం వేరు. సాహిత్యం అనేటువంటి మార్గంలో నడుస్తున్నాం. నన్నయ్య నుంచి ఇప్పటి ఆధునిక కాలంలో కవుల వరకు వీళ్ళ ఆ గ్రహణంతో మనం వెళుతూ ఉన్నాం. మరొక సంపర్కం మన శరీరానికి కానీ మన మనసుకు కానీ లేకపోవడంతో వాసిలి వేసిన పదాలన్నీ కూడా చాలా బరువు అనిపించాయి. నా గుండెకి మొయ్యలేని అనిపించింది. అందులో భావం కొంత అవగాహనకి, కొంత నాకు మెర్జ్ అవుతున్నా, నాలో మమేకం అవుతున్నప్పటికీ కూడా ఏమాత్రం నాకు సంబంధం లేకపోయేసరికి నాకు ఇవి జీర్ణం అవుతాయా, నేను డైజెస్ట్ చేసుకోగలనా అని చాలా సందర్భాల్లో అనుకున్నాను. అయితే నాకు తెలియనంత మాత్రాన, నేను దాన్ని అర్థం చేసుకోలేనంత మాత్రాన, అది నా ఆలోచన పరిధిలో లేనంత మాత్రాన, అది నా అవగాహనకు రానంత మాత్రాన, ఇంకొక చోట ఒక పదార్థం ఉంటే ఆ పదార్థం కాదు అని అనడం ధర్మం కాదని నాకు అనిపించింది. ఒక కొత్త మార్గంలో వెళ్ళేటువంటి ప్రయత్నం నేనెందుకు చెయ్యకూడదు అనిపించింది. సైమన్ ద బోవర్ ద సెకండ్ సెక్స్ లో స్త్రీల గురించే రాసింది ఆమె. ద సెకండ్ సెక్స్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ షీ హాస్ రిటన్ అబౌట్ ద ఉమెన్. స్త్రీల గురించి రాసినప్పుడు మొత్తం 500-700 పేజీలు స్త్రీలు పుట్టడం, మనిషిగా పుట్టిన స్త్రీలుగా మార్చబడతారు సమాజంలో అని చెబుతూ ఆమె ప్రారంభమే బయాలజీని బేస్ గా తీసుకుని, సైన్స్ ని బేస్ గా తీసుకుని ఏకగణ జీవి బహుగణ జీవితో చర్చ ప్రారంభిస్తూ స్త్రీ పురుష సంయోగంలో స్త్రీలు పుడుతున్నారు, మనుషులుగా పుడుతున్నారు, స్త్రీలుగా సమాజం ద్వారా మార్చబడుతున్నారు అనేటువంటి ఒక లోతైన చర్చకు వస్తూ మొత్తం ఆ సెకండ్ సెక్స్ అన్నటువంటి రచనను సాగిస్తారు ఆవిడ. ఇక్కడ ఈ మొదటి కవితలోనే, వాసిలి కవితలో, ఆ సంగమ సాగరాన ఘర్షిస్తూ సంఘర్షిస్తూ సగం మానవమై ఎగిసిన మత్స్యం, జలతత్వంతో ముడిపడ్డ మానవతత్వం, మత్స్యావతారంగా తొలి ఆవిష్కరణ, నీట ప్రాణం జీవంగా నేను, పరిణామానికి శ్రీకరంగా నేను. అది చదువుతూ ఉంటే నాకు సైమన్ ద బోవర్ వచ్చింది మనసులోకి. ఈ కవి ఏం చెప్పాలనుకుంటున్నాడో నాకు తెలియదు. ఇంకా మొదటి
అందులోనే ఉన్నాను నేను. ఇంకా మొదటి కవిత గురించి చదువుతున్నాను. హెవీగా సాగుతోంది. ఇంత బరువుగా సాగుతున్నప్పుడు నాకు సడన్ గా, అంటే సమాసోక్తి అలంకారంలో ఆ శ్లోకం ఎలా ఏం చెప్తారంటే, సమాసోక్తి పరిస్ఫూర్తి ప్రస్తుతేత అప్రస్తుతస్య చేత్ అయం ఐంద్రియముఖం పశ్యతి రక్తచుంబిత చంద్రమ. ప్రస్తుతాన్ని వర్ణిస్తుంటే అప్రస్తుతం గుర్తుకు రావడం సమాసోక్తి అలంకారం అన్నది మనకు వ్యాకరణం, అలంకార శాస్త్రం చెప్పేటువంటి మాట. నేను ఇది చదువుతుంటే, ఈ వాక్యాన్ని చదువుతుంటే నాకు సైమన్ ద బోర్ ఎందుకు గుర్తుకొచ్చింది? నా మనసు ఎందుకు స్త్రీల గురించి ఆమె చేసినటువంటి చర్చలోకి ఎందుకు వెళ్ళింది? కవితను కవితగా నేను ఎందుకు స్వీకరించలేదు? ఒక రచన, ఒక కవిత మనల్ని పలు విధాలుగా నడపగలిగేటువంటి శక్తి కలిగినదై ఉండి తీరాలి. చెప్పాలనుకున్నది చెప్పేసి చేతులు కొడుకొని వెళ్ళిపోతే లాభం లేదు. మార్జినలైజ్డ్ అనే మాట నేను అన్నాను కదా, మార్జినలైజ్డ్ సమూహం గురించినటువంటి మాట దీర్ఘకావ్యంలో కనబడాలి అన్నది నాకు మొదటి వాక్యంలోనే, మొదటి కవితలోనే కనబడేది. నేను చదివాను కనుక నాకు ఈ ఆలోచన వచ్చింది. నువ్వు చదివితే, ఇంకొకరు చదివితే, వేరొకరు చదివితే వాళ్లకు మరే ఆలోచన వస్తుందో నాకు తెలియదు. మత్స్యావతారం గురించి చర్చ చేస్తూ పురాణ ఆలోచనతో పాటు స్త్రీ పురుష సంయోగంలో పుడుతున్నటువంటి ఒక అద్భుతమైన పసికందు రూపంతో పాటు సైమన్ ద బోవర్ గుర్తుకు రావడం ఆ కవిత యొక్క చాలన శక్తికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను. అలాగే చాలా చర్చ చేస్తూ వస్తారు ఆయన ఇంకొక కవితలో. ఆ కవిత పేర్లు నేను అన్ని చదువుతూ ఉంటే సమయం అయిపోతుందని నాకు అనిపిస్తుంది. కుంతి తనయులదొక అయోనిజ వృత్తాంతం, కర్మక్షేత్ర పాండవులదొక అయోనిజ తత్వం, అగ్నితనయ పాంచాలి అయోనిజనే, ప్రేమాంబుది మహాత్మ జీసస్సు ఓ అయోనిజుడే, తపస్సంపన్నులు వశిష్ఠ అగస్యులు అయోనిజులే, అయోనిజలు దివ్యాత్మ అవతరణలే. మనం శాస్త్రీయ పరంగానో లేకపోతే ఒక సిద్ధాంత పరంగానో చూస్తే అయోనిజ సంభవం అనేది అంగీకారం. అయితే ప్రపంచ చరిత్రలో దైవత్వం ఆపాదింపబడినటువంటి మానవ రూపాలందరూ కూడా చాలా వరకు అయోనిజలుగానే చర్చింపబడుతూ ఉన్నారు, అయోనిజలుగానే చూడబడుతూ ఉన్నారు. ఏకకణ జీవి సమాజంలో, సముద్ర గర్భంలో, ఈ లోకంలో ఉన్నప్పుడు అయోనిజలు ఉండకపోవడానికి ఆస్కారం లేదు అని మనం మాట వరుస కనొచ్చేమో, కానీ దాన్ని శాస్త్రపరంగా నిరూపణ చేయనంత వరకు అయోనిజను మనం అంగీకరించవలసినటువంటి అవసరం ఉంది. నా జన్మ రహస్యం సంకల్ప జనితమే, అయోనిజ సంజాతమే, జనన మరణ వలయాతీత తత్వమే, మృత్ తత్వాన్ని అధిగమించే అమరత్వమే. చాలా ఈ విశ్వమే మనకు అర్థం కాదు. అర్థం కాని విశ్వం గురించి ఒక పరిశోధన చేసి ఆ సెలెస్టియల్ బాడీస్ గురించినటువంటి ఒక చర్చ చేస్తున్నటువంటి అర్థమైనటువంటి ఏదో విషయం మన శరీరాలకు కానివ్వండి, మన మెదళ్ళకు కానివ్వండి అర్థం కాలేదు, అర్థం కావడం లేదు అన్నది నిర్వివాద అంశమే అయినప్పటికీ ఒక కవి, ఒక వాసిలి ఇంత ధైర్యంగా, ఇంత స్పష్టంగా ఉంది అని చెప్పడానికి ఆ కవికి, ఆ వ్యక్తికి బలమైనటువంటి ఆధారాలేవో అతని హృదయంలోనో, మెదడులోనో, మానసికంగానో ఉన్నాయి అని మనం అంగీకరించాలి అని నేను అనుకుంటున్నాను. ప్రకృతి పురుషుల సంబంధం గురించి మాట్లాడతాడు చూడండి ఈ కవితలో. పురుషతో ప్రారంభమైన తొలి ప్రస్థానాన్ని ప్రతిదీ నేనుగా మనం అన్వయించుకోవాలి. నేననే మాట్లాడుతున్నాడు కవి ఇక్కడ. ఆ నేను అని మాట్లాడేటప్పుడు ఎన్ని విస్తృతమైనటువంటి అంశాలు పెడుతున్నాడంటే కవి ఆశ్చర్యపోతాం అన్నమాట.
అందరము నేనులమే కదా, మనం అందరము నేనులమే కదా, నీకు నువ్వు నేనే, నాకు నేను నేనే. అయినప్పటికీ మన బాహ్య చక్షువుకు అందనటువంటి ఒక అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని, ఒక పదార్థాన్ని లేదా ఒక అంశాన్ని వాసిని చూడడం అద్భుతమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. పురుషతో ప్రారంభమైన తొలి ప్రస్థానాన్ని, ప్రకృతి పొదువుకున్న మలి ప్రతిరూపాన్ని, చాలా పదాలు ఎంత బాగున్నాయనిపిస్తుందో. కవి ఒక్కసారి అలా కళ్ళు మూసుకుని ఆ పదాలని, ఆ పదాలు ఇచ్చేటువంటి అర్థాన్ని, ఆ అనుభూతిని కళ్ళు మూసుకుని 2 నిమిషాలు ఆస్వాదించాలి అనిపించేంతటి రచనగా నాకు ఇది కనిపిస్తోంది. ఈ నేను అనగానే ఏం అర్థం అవడం లేదు అనేటువంటి ఒక ఆలోచనతో పాటు ఒక తాదాత్మ్యాన్ని అందించగలిగేటువంటి ఒక స్థిత ప్రజ్ఞత ఈ రచనలో ఉంది అని నేను ఇక్కడ ఇంకో చోట చూడండి, ఎంత ఆహా ఎంత బాగుంది, అమ్మగా ఉంది అని అనిపిస్తుంది. ఇలా తలంపై పరుగులు పెడుతుంటే గగన తలాన నక్షత్రాలు అవుతున్నాయి, అంబరానికి ఆలోచనలు మళ్ళిస్తుంటే ఆకాశవాణికి దత్తత పోతున్నాయి. ఇక్కడెక్కడ మనకు వాసిలి ఒక యోగ అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా, వాహిక ద్వారా కవిత్వం రాస్తున్నాడు అని మనకి అనిపించదు. పూర్తిగా ప్రత్యేకంగా ఉన్నటువంటి వాక్యాలుగా అనిపించాయి నాకైతే ఇవి. ఇలా తలంపై పరుగులు పెడుతుంటే గగన తలాన నక్షత్రాలు అవుతున్నాయి. ఆ ఇమాజినేషన్ చూడండి, ఆ ఇమేజరీ చూడండి, ఆ అభివ్యక్తి చూడండి, ఎంత కమనీయంగా, ఎంత ఆర్ద్రంగా హృదయాలింగ అక్షరాలను అలా పొదువుకోవాలి అనిపించేంతటి చక్కగా రాశాడు అని అనిపించింది కవి. ఇలా తలంపై పరుగులు పెడుతుంటే గగన తలాన నక్షత్రాలు అవుతున్నాయి. ఈ పరుగులు పెట్టడము అంటే ఒక్కొక్క అడుగు ఆకాశంలో ఒక నక్షత్రంతో సమానమని ఆ ఊహ చూడండి. భూమి మీద నుంచి అధిభౌతికానికి, ఆకాశానికి ఒక ఆలోచనని తీసుకెళ్ళగలగడం అన్నది చాలా అద్భుతమైన విషయం నాకు అనిపించింది. అంబరానికి ఆలోచనలను మళ్ళిస్తుంటే ఆకాశవాణికి దత్తత పోతున్నాయి. ఎంత బాగుందో చూడండి. ఆకాశాన్ని వైపు ఆలోచనలు మళ్ళిస్తూ ఉంటే, అంబరానికి ఆలోచనలు మళ్ళిస్తూ ఉంటే ఆ ఆకాశవాణికి ఈ ఆలోచనలు దత్తత వెళుతున్నాయి. అంటే అక్కడక్కడ కవికి తెలియకుండానే ఒక అద్భుతమైనటువంటి, తనలోనే తెలియని ఒక సౌందర్యవంతమైనటువంటి ఒక ఆలోచనతో కూడుకున్నటువంటి ఒక రూపం యోగని పక్కకు పెట్టి, ఈ ఆలోచనని పక్కకు పెట్టి, నువ్వు విశ్వము సంలీనమయ్యేటువంటి సందర్భాన్ని పక్కకు పెట్టి కవికి తెలియకుండానే తన్నుకొచ్చినటువంటి కవితా పంక్తులుగా నేను భావిస్తాను. స్వప్నం గురించి రాస్తాడు చూడండి, ఇదొక అందమైన రచన. నేను స్వప్నాన్ని అంటూ, స్వప్నమా నువ్వు నా స్వంతానివి. నిజమే కదా, ఎవరి కళ వాళ్ళకి సొంతం. నా కళ నీది కాలేదు, నీ కళ నాది కాలేదు. నువ్వు నా స్వంతానివి, నా కంటి సంతానానివి. బ్యూటిఫుల్ ఇమాజినరీ, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. హృదయం కదలకుండా ఉండదండి. ఒక్కసారి జల్లు అనేసి జల్లు అంటుంది హృదయం అంతా, శరీరం అంతా. నువ్వు నా సొంతానివి, కళ నా సొంతం, నా కంటి సంతానానివి, నేను నీ అస్తిత్వాన్ని, నువ్వు నా అంతస్తత్వాన్ని. నిజమే కదా, ఫ్రాయిడ్ చెప్పినటువంటి సైకలాజికల్ థియరీస్ అన్నీ కనబడతాయి ఒక్క వాక్యంలో. స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ తీసుకోండి, యూమ్ తీసుకొచ్చినటువంటి ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్స్ తీసుకురండి, ఏదన్నా చెప్పండి. కళ అన్నది పూర్తిగా మన వ్యక్తిగతం. అందులో ఇంకొకరికి ప్రమేయం లేదు. ఆ కళను మనం ఇంకొకరికి పంచుకోం. అందుకే నేను నీ అస్తిత్వాన్ని, నువ్వు నాకు రావాలంటే నా అస్తిత్వం ఉంటేనే నువ్వు కళగా పరిణామం చెందగలుగుతావు. అంతేకాదు, నేనెప్పుడైతే ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావో నువ్వు నా అంతస్తత్వాన్ని తెలియజేస్తున్నావు. అదే చెప్తున్నా. మనం నిదానంగా ఈ కవిత, ఈ పుస్తకాన్ని హడావిడిగానో లేదా కంగారుగానో ఏదో ఒక పేపర్ ప్రెజెంటేషన్ కోసమో 4 ముక్కలు రాసేసి ముగించేద్దాము అనుకుంటే మాత్రం ఈ కవి ఎక్కడా మనకు అర్థం కాడు. ఆ కవి రాసినటువంటి ఏ అక్షరం మనకు అందుబాటులోకి రాదు అని నా వ్యక్తిగత అనుభవం అని నేను అనుకుంటున్నాను, అనుభవిస్తున్నాను కూడా.
ఇంత కవిత్వంలో ఒక మంచి జానపదులకు సంబంధించిన ఒక పదం పడింది అని నాకు అనిపించింది. మొత్తం కవిత్వం అంతా చదివితే, నేను అని దీర్ఘకావ్యం చదివితే నడిరేతిరి అది అక్కడ సెట్ కాదనిపిస్తుంది. ఆ పద సందోహంలో ఈయన వేస్తున్నటువంటి, కవి వేస్తున్నటువంటి పదాలు అలా గుంపులుగా పడేశాడు. మొత్తం కవిత్వం అంతా కొత్త కొత్త పదాలు సందర్భంలో నడిరేతిరి అన్న పదం ఒక్కసారి ఒక చమక్కులాగా తగిలింది నాకు. ఆర్ణవమంత అగాధాన్ని, ఉదయమంత ఉత్థానాన్ని, అస్తయమంత అంతర్గమనాన్ని, మిట్ట మధ్యాహ్న తాపాన్ని, నడిరేతిరి మౌనాన్ని, అంతర్ముఖీన శబ్దాన్ని, ఇన్ని పదాలలో నడిరేతిరి అన్న పదం నాకు చాలా నచ్చింది. అంటే మన మనసుకు ముసుగులు తీసేస్తే ఏ భావం అయితే ఉంటుందో, ఏ భాష అయితే వస్తుందో ఆ కవికి తెలియకుండా ఆయనకి ఇక వేరొక దొరక్క వేశారో లేకపోతే వెయ్యాలనుకునే వేశారో ఎందుకు చేసినా ఆ ప్రయోగం మాత్రం అక్కడ చాలా ఎత్తి కనిపిస్తోంది అని నాకు అనిపించింది. చాలా కమనీయం అని కూడా అనిపించింది. చాలా నచ్చినటువంటి కవిత నాకు చెట్టుకు సంబంధించినటువంటి, వృక్షానికి సంబంధించి, వృక్షాన్ని ఎంత బాగా అన్నాడంటే కవి, అంటే అట్లా భావించగలగడానికి హృదయం భూగోళం అంత విస్తారంగా ఉంటే తప్ప అన్ని భావనలను ఆ గుండెలో నింపుకోవడానికి వీలు కాదు. ఇంత పిడికెడు గుండెలో ఇంత భావాలను, ఇంత ఆర్ద్రతను, ఇంత సౌందర్యాన్ని, ఇంత కమనీయతను, ఇంత పఠనీయతను నింపుకోవడానికి వాసిలి హృదయం భూగోళమంత విశాలమైతే తప్పితే మనకు అర్థం కాదు అని నాకు అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వేస్తాడు ఇక్కడ, వృక్షమా మిత్ర పక్షమా. బ్యూటిఫుల్ అండి. అంటే ప్రాచీన కవులకు వచ్చిందో లేదో మనకు తెలియదు. అటువంటి భావానికి, అటువంటి ఆలోచన విధానం నేను ఎక్కడా చూడలేదు నాకున్నటువంటి, నేను చదువుకున్నంతలో. వృక్షమా మిత్ర పక్షమా అనగానే నేను అక్కడ ఒక క్షణం ఆగిపోయాను. స్నేహితుడిగా సంభావిస్తున్నాడు. చెట్లు మనకు లెక్కే లేదండి, నరికవతలు పడేస్తున్నాం, పట్టించుకోవడం లేదు. అసలు చెట్లు మనతో మాట్లాడతాయి, మనం నీళ్లు పోస్తుంటే అవి తలలూపుతాయి, ఆనందిస్తాయి. ఆ చెట్ల దగ్గర మనం ఉంటే అవి మన కోసం కదిలి గాలిని అందిస్తాయి. లాంటి అనుభూతులు మన సొంతం కాకపోతే, అటువంటి అనుభవాలు మన నగ్న హృదయాలకు అందకపోతే ఇలాంటి మాటలు రావేమో అని నాకు అనిపిస్తుంది. వృక్షమా మిత్ర పక్షమా, కలిసి మెలిసి కుమిలిపోతున్నాం మిత్రమా, బక్క చిక్కి బరువెక్కిపోతున్నాం నేస్తమా, నువ్వు 1000 విత్తనాలైతేనే నాకు 100 ఏళ్ళు, నేను 100 ఏళ్ళుంటేనే నీకు 1000 మొలకలు. ఆ బ్యూటిఫుల్ ఆ ఎక్స్ప్రెషన్ చూడండి. చెట్టు బతికితే మనం బతుకుతాం, మనం 100 ఏళ్ళు బతికితే చెట్టు 1000 ఏళ్ళు బతుకుతుంది. నువ్వు ముక్క చెక్కలు అవుతున్నావు, నేను చెక్కని జీవితం అవుతున్నాను. వాసిలి చెప్పిన యోగ నాకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఇటువంటి వాక్యాలు మాత్రం నన్ను పట్టి కుదిపేశాయి. నువ్వు ముక్క చెక్కలు అవుతున్నావు, నేను చెక్కని జీవితం అవుతున్నాను. ఆ పద ప్రయోగం చూడండి. ఒకప్పుడు నువ్వు నా గడపవు గుమ్మానివి, నా చూపు దూసుకుపోయిన కిటికీవి, ఇంటి చూరువి, వంటింటి పెత్తందారువి అన్ని చెప్పేస్తున్నాడు. గృహస్థులో, ఒక గృహంలో, ఒక కౌటుంబిక వ్యవస్థలో ఒకప్పుడు ఈ వృక్షం ఎలా మనల్ని భవిష్యత్తు వైపుకు నడిపించింది, భవిష్యత్తు వైపుకు నడిపించింది అని చెప్తున్నాడు. అన్నట్టు మిత్రమా, కడచూపుకు నేను కట్టెనే, నువ్వు కట్టెవే. ఇక్కడొచ్చాడు అసలైనటువంటి వాసిలి. ఇంతవరకు హృదయాన్ని కదిలిస్తూ వచ్చాడు. చాలా దిగులైపోతూ ఉంటుంది. ఎంత క్రూరమైనటువంటి సమాజంలో మనుషులు అనే పేరుతో మృగాల్లాగా మన మధ్య ఈ పచ్చటి ప్రకృతి ఎంత వినాశనమైపోతోంది అనే భావంతో కుంగిపోతూ మనం ఆ కవిత చదువుతూ ఉంటే, నేను కట్టెనే, నువ్వు కట్టెవే, కట్ట కడపటికి మనది
విభూతి యోగమే. యోగం లేకుండా ఆయన ఏం మాట్లాడు అని నాకు ఇక్కడ అర్థమైపోయింది. అంటే చివరకు నువ్వు బూడిదవే, నేను బూడిదనే, మరణిస్తే ఈ శరీరాన్ని కట్టే అంటాము. అంటే అంటే ఈ మనిషి, ఈ వాసిలి, ఈ కవి ఎంత లోతుకు వెళ్ళి ఆలోచిస్తున్నాడండి. మనం ఈ చక్షులతో మనం చూస్తున్న సమాజాన్ని, ఆయన చూసిన చెట్లే మనము చూస్తున్నాం, ఆయన చూసిన ప్రకృతినే మనము చూస్తున్నాం. ఎంత హృదయంగమంగా ఆలోచిస్తున్నాడు ఈ వాసిలి అని అనిపించింది నాకు. చూడండి, ఈ కవిత చదువుతుంటే వాసిలి తల్లి తండ్రి గుర్తుకొచ్చారు. అంటే వాసిలి తల్లి తండ్రి గుర్తు రావడం అని కాదు, మన తల్లిదండ్రులు కూడా మనం ఆలోచించుకునేట్టుగా, మన తల్లిదండ్రుల గురించి కూడా మనం గుర్తు తెచ్చుకోవలసినటువంటి సందర్భం అనిపించింది ఈ కవిత చదువుతుంటే. నేను అమ్మ పాలతో వెచ్చబడిన ఆత్మను, పేగు స్పర్శతో జీవం పొందిన బంధాన్ని, అమ్మ లాలనలో అల్లుకున్న అనుబంధ సౌకుమార్యాన్ని, అమ్మ పాలనలో ప్రాణం పోసుకున్న సుగంధాన్ని, అమ్మ నా తొలి గురువు. ఇంతవరకు బాగుందండి. తర్వాత వాక్యం చూడండి. ఇంద్రియాలు నాతో గుట్టులు. శరీరంలో ఉన్నటువంటి ప్రతి అంశం దగ్గరికి వచ్చేస్తాడు వెంటనే, చెప్తున్న విషయం అంతా చెప్పేస్తూ ఉంటాడు. అది మనకందరికీ అవగతమైనటువంటి విషయమే. ఎక్కడో ఒక కొసమెరుపులాగా ఇంద్రియాలు నా తోబుట్టువులు, అంతవరకు వచ్చినటువంటి ఒక స్థితిలో, ఒక స్థాయిలో వచ్చినటువంటి కవిత చివరన వేసేటువంటి ఒక వాక్యంతో ఒక్కసారిగా మన ఆలోచనలు తల్లకిందులు చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం నాకు ఈ కవిలో కనిపించింది. నేను నాన్న చూపు వికసించిన మనసుని, భాష్యాన్ని, నాన్న ఒడి దిద్దించిన అక్షరమాలని, నాన్నబడి నేర్పించిన జీవాక్షరాన్ని, నాన్న నా మలిగురువు, జ్యోతిర్మండలం నా పలకాబలకం. అంతవరకు నాన్నతో వచ్చినటువంటి వ్యవహారం కాస్త ఉవ్వెత్తుగా పైకి లేచి జ్యోతిర్మండలం నా పలకాబలకం అనేటువంటి స్థితికి ఎదగగలగడం అద్భుతమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ మంచి ఒక చర్చకు అవకాశం కలిగించేటువంటి ఒక కవిత నా కంటబడింది. చాలా హడావుడిగా తిరిగేశాను, ఇలా ఏంటి ఇంత కష్టం అవుతుంది చదవడానికి, ఆలోచించడానికి ఇబ్బంది కలిగిస్తోంది కదా ఈ రచన అనుకుంటూ, లేదు ఇలా చదివితే లాభం లేదు అనుకుని శ్రద్ధగా మళ్ళీ కూర్చొని తిరగేస్తున్నాను. తిరగేసే కొద్దీ నేను చెప్పాను కదా ప్రారంభంలోనే, బరువు ఎక్కిపోతుంది గుండె. అంటే మోయలేకపోతున్నాను, ఆ పదజాలాన్ని నేను మోయలేకపోతున్నాను, ఆ భావాన్ని నేను భరించలేకపోతున్నాను, ఆ మోతని నా వల్ల కాదని పక్కకి పెట్టేస్తున్నాను పుస్తకాన్ని. అటువంటి సందర్భంలో నాకు అసలు కవిత ఒకటి భలే అనిపించింది. నేను విశ్వామిత్రను, అంటే ఈ విశ్వానికి నేను స్నేహితుణ్ణి అని చెప్పేటువంటి సందర్భంలో, నా వ్యక్తిత్వం ఒక శాస్త్రీయ లోగిలి, నా వ్యక్తిత్వం ఒక తాత్విక వాకిలి, నేను దివ్య జ్ఞాన బ్లవట్స్కీని, కాలాతీత అతీంద్రియ రహస్యాన్ని, అవును నేను కీ టు థియోసఫీని, ఆకాశిక్ రికార్డ్ను, వాయిస్ ఆఫ్ సైలెన్స్ను, జాన్ చౌహాన్ను, ఐసిస్ అన్వీల్ను, సీక్రెట్ డాక్ట్రిన్ను, అవునవును నేను ది లైట్ బ్రింగర్ను, ద మాస్టర్ స్పిరిట్ను. ఇక్కడ ఈ 4 మాటల గురించి నేను ఖచ్చితంగా మాట్లాడాలి అని అనుకుంటున్నటువంటి సందర్భం ఉంది. ఏమిటంటే అది, ఓకే, దానికంటే ముందు నేను మాట్లాడాల్సిన అంశాలు ఇంకా కొన్ని ఉన్నాయి. కవి ఉపయోగించే ప్రయోగాలు కొన్ని చెప్పాలి అని అనుకుంటున్నా. నాభి మండల తూడుని చూడండి, వెంటనే మనకు ఇతను గుర్తుకొస్తాడు. ఎవరు? బ్రహ్మ గుర్తుకొస్తాడు. ప్రకృతికి పురుషం, అమ్మతనాన్ని ఆరగించిన పసితనాన్ని, అమ్మ కొంగు మాటిన వసపిట్టే, అమ్మకు నాన్నయ్యాను, నాన్నకు నాన్నయ్య, ప్రపంచానికి చిరునామా లేని అక్షరమణి, నిఘంటువుల దొరకని ప్రశ్నని, పరిజ్ఞానానికి అందని ప్రజ్ఞానాన్ని. ఇటువంటి పద ప్రయోగాలు మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ వాసిలి కవితను చదువుతుంటే ఎక్కడో నేను చదివిన ఒక
కవిత మీకు మీ ముందుకు తీసుకురావాలి అని నేను అనుకున్నాను. ఏమిటి అంటే ఈ కరోనా వైరస్ పోయిట్రీ అండ్ ఆర్ట్ అనేటువంటి సందర్భంలో వచ్చినటువంటి కవిత ఇది. మైకేల్ ఆర్ బర్క్ రాసినటువంటి కవిత. వేళ చేయదగిలిస్తే పడిపోతుంది అటువంటి సీతాకోక చిలుక when lightning rains భయంకరంగా మెరుపులుస్తుంటే ఎక్కడికి వెళ్ళింది? when thunder howls ఉరుములొస్తుంటే ఏం చేస్తుంది? when hailstones scream వడగళ్ళు పడుతూ ఉంటే గట్టిగా ఏం చేస్తుంది? when winter scowls విపరీతమైన చలి గట్టగట్టించే చలి ఉన్నప్పుడు ఈ సీతాకోక చిలుక ఏం చేస్తుంది? when storms come on dark frost and snow ఈ ఎప్పుడైతే మంచు తుఫాన్లు వస్తుంటాయో అటువంటి సందర్భంలో where does the butterfly go? ఇది చదువు ఈ కవిత గుర్తుకొచ్చింది నాకు మన వాసిలి నేను చదువుతుంటే. ఈ సీతాకోక చిలుక ఏమైంది, ఎక్కడికి పోయింది అని మైకేల్ ఆర్ బర్క్ వెతుకుతూ ఉంటే వాసిలి మనందరిలో ఉన్న నేను ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు, మీరందరూ మీలో మీ నేనని ప్రతిష్టాపన చేసుకోండి, పోగొట్టుకోకండి. సమస్యలు వస్తేనో కష్టాలు వస్తేనో ఇబ్బందులు వస్తేనో ఆ నేనని వదలకండి అని చెప్పాడా అని నాకు అనిపించింది. ఆ కవిత గుర్తుకొచ్చింది, ఆ కవిత చెప్పాలి అని అనిపించింది. ప్రతి ఆత్మ, నేను అనబడేటువంటి ప్రతి ఆత్మ, ప్రతి మనసు సీతాకోక చిలుకలాగా ఈ ప్రకృతి ముందు, విశ్వం ముందు మనందరం మన నేను ఎందుకు పనికి వస్తాయి? భయపడాల్సిన పని లేదు. మిమ్మల్ని మీరు మార్చుకోగలిగితే తప్పకుండా కష్టాన్ని దాటుకొని విశ్వ రహస్యాలను ఛేదించగలిగేటువంటి ఒక ఔన్నత్యాన్ని అందుకోవడానికి ఒక ప్రయత్నం మన చేత ఈ నేను చేయించిందేమో అని అనిపించింది. అలాగే ద బ్లేడ్ ఆఫ్ గ్రాస్ అనే డ్రీమ్లెస్ అనేటువంటి కవిత తకాషి తనెమోరి అనేటువంటి కవి రాస్తే అందులో 4 మాటలు కూడా నాకు నేను గుర్తుకు తెచ్చాయి. ఏ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ ఎమర్జెస్ ఫ్రమ్ ద యాషెస్. బూడిదలోంచి కూడా గడ్డి మొలవగలదు. అండ్ మై హార్ట్ బికమ్స్ ఏ లైట్ కనెక్టింగ్ మీ టు హెవెన్. అలా గడ్డిలోంచి కూడా, అంటే అంత శ్మశానమైపోయినటువంటి సందర్భంలో కూడా ఒక గడ్డి మొలుస్తోంది అంటే నా హృదయం కాంతిని స్వీకరించి స్వర్గాన్ని అందుకోగలుగుతుంది అన్నటువంటి మాటలు వెంటనే నాకు ఈ నేను చదువుతూ ఉంటే ఈ తకిషిమోరి కవితకు కనెక్ట్ కాగలిగాను నేను. అంటే విశ్వమానవ సౌభ్రాతృత్వం, ఒక బ్రదర్లీహుడ్ అనేటువంటి లక్షణం వైపుగా వాసిలి మనందరినీ నడిపిస్తున్నాడా అని నాకు అనిపించింది. లార్డ్ టెన్నిసన్ ఒక మాట అంటాడు, ఆయన కూడా మన వాసిలి లాగా నేనెవరు అని తను తాను ప్రశ్నించుకున్నాడు. ఆ ప్రశ్నించుకున్నటువంటి సందర్భంలో ఆ కవి అంటున్నాడు, వాట్ ఆమ్ ఐ, నేనెవరు? an infant crying in the night, an infant crying for the light and with no language but a cry. వాసిలికి ఆల్ఫ్రెడ్ కి ఉన్న వ్యత్యాసం నాకు బాగా తెలిసింది. ఈ ఆల్ఫ్రెడ్ ఏమంటున్నాడు, నేనెవరు? an infant crying in the night. చాలా పసికందు, ఇన్ఫాంట్ అంటే పసిబిడ్డ, పసికందు. రాత్రి ఏడుస్తున్నటువంటి ఒక పసికందు లాగా ఉన్నాను నాకు నేను. an infant crying for the light. ఒక వెలుతురు కోసం ఏడుస్తున్నటువంటి పసికందు లాగా. and with no language but a cry. నాకు భాష ఏదీ లేదు, ఏడుపు తప్ప. నేనెవరిని అనుకుంటున్నటువంటి ఒక పాశ్చాత్య కవి ఆల్ఫ్రెడ్కి నేనంటేనే ప్రకృతి, నేనంటే అమ్మా నాన్న, నేనంటే కుటుంబం, నేనంటే యోగ, నేనంటే షట్చక్రం, మూలాధారం నుంచి సహస్రాల దాకా ఉన్నటువంటి లక్షణాలన్నీ నేనే, ఈ విశ్వం నేనే, ఈ భూగోళం నేనే, అంతా నేనే అనగలిగేటువంటి ఒక విస్తారమైనటువంటి ఆలోచన తత్వం కలిగినటువంటి వాసిలి ఆల్ఫ్రెడ్ కంటే ఎంతో ఉన్నతంగా కనిపించింది. ఖలీల్ జిబ్రాన్ ఒక మాట అంటాడు, we live upon one another according to the law, ancient and timeless. Let us live thus in loving kindness.
ఖలీల్ జిబ్రాన్ అభిప్రాయం ప్రకారం మనము ప్రాచీనంగాను కాలాతీతంగాను మనం ఒక ఒక చట్టంలో ఒక పరిధిలో బతికేస్తూ ఉంటాం. ఎలా బతకాలి మనం? లెట్ us లివ్ దస్ ఇన్ లవింగ్ కైండ్నెస్, ప్రేమించగలగడము, దయాకరుణ అనేటువంటి లక్షణాలతో జీవించగలగడము అనేటువంటి తత్వంతో మనం జీవించాలి అనే ఖలీల్ జిబ్రాన్ కవి మాటలు వాసిలికి అన్వయించుకున్నాను. ఖలీల్ జిబ్రాన్ లాగా నాకు వాసిలికి అన్వయించాడు. చూడండి, ఇంత మాట్లాడుతున్నాడు ఈ కవి. మానవ సమూహాలు ఎక్కడైతే మార్జినలైజ్ అవుతూ ఉన్నాయో వాళ్ళ గురించిన చర్చ దీర్ఘ కావ్యమే అయితే, ఒక మానసికమైనటువంటి ఒక చైతన్యం కోసం దీర్ఘ కావ్యం రాసిన నేను అని మనం ఆలోచిస్తూ ఉంటే, ఇక్కడ నేను మన వాసిలి నేనులో ఒక అద్భుతమైన పదం దొరికింది. అంటే అద్భుతమైన పదం అంటే అది మహాద్భుతం అన్నటువంటి అర్థం కాదు. ఈ వాసిలిలో కూడా ఒక సామాజిక పరమైనటువంటి ఒక ఆకాంక్ష ఉంది. అది విస్తృతంగా కనబడకపోయినా కవిలో ఒక జీవ లక్షణం, అంటే సమాజం పట్ల ఒక అత్యద్భుతమైనటువంటి భావనను కలిగి ఉన్నటువంటి వాడు. సమాజ లక్షణం అన్నది ఒకటి ప్రతి మనిషి జీవితగా మారవలసిన సందర్భం ఉంది అని దొరికినటువంటి సందర్భం ఈ వాసిలి రాసినటువంటి ఈ ఇందులో కనిపిస్తుంది. ఏమిటంటే, ఎక్కడంటే అది నేను అనాత్మ బౌద్ధాన్ని, అణు కణ విశ్వాన్ని. మనం సందేహించాల్సిన అవసరం లేదు. యోగకు సంబంధం కాకుండా అంతర్మథనానికి, అంతర్చక్షువులకు, దృక్పథానికి సంబంధం లేకుండా, విశ్వాంతరాళాలతో సంబంధం లేకుండా వాసిలి ఏమి మాట్లాడాడు. అయినప్పటికీ కూడా ఆ మానవతా హృదయం, ఆ మానవతా దృక్పథం, ఆ మానవీయ కోణం బయట పెట్టుకోలేని సందర్భాల్లో మనకు వాసిలి కనిపిస్తాడు. అనాత్మ బౌద్ధాన్ని, అణుకణ విశ్వాన్ని, వెన్నంటిన శరీర ధర్మాన్ని, అస్పృశ్యతను స్వస్తి పదాన్ని, అస్పృశ్యతకు స్వస్తి పదాన్ని, కుల మతాలు దరి చేరని జ్ఞాన పదాన్ని. అస్పృశ్యత, కులమతాలు, ఈ పదాలు చాలా మనం వదిలించుకోవలసినటువంటి మానవ జాతి, ముఖ్యంగా భారతదేశం వదిలించుకోవలసినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భం. ఈ అంశాల పట్ల కూడా కవిలో ఒక మానవీయ కోణం ఉంది. సందర్భం వస్తే వీటి పట్ల కూడా ఆయన ఆలోచించగలిగినటువంటి సందర్భం ఉంది అని నేను భావించాను. ఓకే, ఇంతకు ముందు మనం చదువుకున్నటువంటి ఒక కవితలో ఆ కవిత చెప్పి దానికి సంబంధించినటువంటి విశ్లేషణ చేసి నేను ముగించేస్తాను. ఆలస్యం అవుతున్నందుకు నన్ను మన్నించాలి. నేను విశ్వమిత్రను, నా వ్యక్తిత్వం ఒక శాస్త్రీయ లోగిలి, నా వ్యక్తిమత్వం ఒక తాత్విక వాకిలి, నేను దివ్య జ్ఞాన బ్లవట్స్కీని. ఈ బ్లవట్స్కీ అన్నటువంటిది ఖచ్చితంగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం. అంటే వాసిలికి ఎన్ని విషయాలతో, ఎంత విజ్ఞానంతో సంబంధం ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమైతే తప్ప వాసిలి అర్థం కాడు, ఈ నేను అర్థం కాదు. ఎలెనా పెట్రోవ్నా బ్లవాత్స్కయా అనేటువంటిది ఆమె పేరు. రష్యన్ మహిళ. ఈవిడ 1831 నుంచి 1891 ప్రాంతంలో జన్మించింది. She was a controversial Russian occultist, philosopher and author who founded the Theosophical Society in 1875. థియోసాఫికల్ సొసైటీని ప్రారంభించినటువంటి బ్లవట్స్కీని ఆమె భారతదేశం కూడా ప్రయాణం చేసింది. మన దేశానికి వచ్చి యూరోపియన్ దేశాలన్నింటినీ చుట్టి ఆవిడ మీద చాలా కాంట్రవర్సీస్ ఖచ్చితంగా ఉన్నాయి. అయితే హెవెన్లీ బాడీస్ గురించినటువంటి ఒక చర్చ చేసినటువంటి స్త్రీగా మనం బ్లవట్స్కీని చూడాలి.
నేను దివ్య జ్ఞాన బ్లవట్స్కీని అంటున్నాడు కవి ఇక్కడ. దివ్య జ్ఞానము అంటే థియోసాఫికల్ సొసైటీ. వాట్ ఈస్ థియోసఫీ? థియోసాఫికల్ ఆలోచన అంటే ఏమిటి అంటే, ద థియోసఫీ teaches that the purpose of human life is spiritual emancipation and claims that the human soul undergoes reincarnation upon bodily death according to a process of karma. అంటే పునర్జన్మ అనేది ఉంది. ప్రతి మనిషి కూడా ఒక హెవెన్లీ బాడీ యొక్క దృష్టి తరంగాలు అందుబాటులోకి వస్తాయి అని చెప్పేటువంటిది థియోసాఫికల్ సొసైటీ. ఆ థియోసాఫికల్ సొసైటీకి సంబంధించినటువంటి బ్లవట్స్కీని కవి ఇక్కడ మనకు అందజేస్తూ ఉన్నాడు. అది మనం గ్రహించకపోతే అసలు మనకు అర్థం కాదు. అలాగే నేను కీ టు థియోసాఫీని, అలాగే ఆకాశిక్ రికార్డ్ని అంటాడు. నేను ఆకాశిక్ రికార్డ్ను అంటాడు. ఆకాశిక్ రికార్డ్ అంటే ఇట్ ఈస్ లైక్ an immense photographic film registering all the desires and earth experiences of our planet. మనిషి అనుభవించేటువంటి భౌగోళికమైనటువంటి అనుభవాలను రికార్డ్ చేసేటువంటి దానిని ఆకాశిక్ రికార్డ్ అని అంటారు. ఈ ఆకాశిక్ రికార్డ్ అర్థమైతే తప్ప వాసిలు మనకు అర్థం కాదు. వాయిస్ ఆఫ్ సైలెన్స్ ను అంటాడు. వాట్ ఈస్ వాయిస్ ఆఫ్ సైలెన్స్? ఇది కూడా ఈ ఎలెనా బ్లవత్స్కయా రాసినటువంటి పుస్తకం. ఇట్ సేస్ దట్ హెల్ప్ నేచర్ అండ్ వర్క్ ఆన్ విత్ హర్. ప్రకృతికి సహాయపడండి, ప్రకృతిలో మమేకం కండి, అండ్ నేచర్ విల్ రిగార్డ్ ది యాజ్ వన్ ఆఫ్ హర్ క్రియేటర్స్ అండ్ మేక్ ఒబీసెన్స్. నువ్వు ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి నిన్ను కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షితః అన్నట్టుగా. అలాగే జాన్ చౌహాన్ను అంటాడు. జాన్ చౌహాన్ను అంటే వాళ్ళు దేవలోకం నుంచి వచ్చినటువంటి ఏంజల్స్ గాని మెసెంజర్స్ గా గాని భావించేటువంటి వాళ్ళను జాన్ చౌహాన్లు అంటారు. దే ఆర్ ద హోస్ట్ ఆఫ్ celestial beings that impress upon matter the ideas found in the cosmic ideation. అలాగే సీక్రెట్ డాక్ట్రిన్ అని కూడా అన్నాడు కవి ఇక్కడ. నేను కీ ఆఫ్ థియోసఫీని, ఆకాశిక్ రికార్డ్ ను, వాయిస్ ఆఫ్ సైలెన్స్ ను జాన్ చౌహాన్ ను, ఐసిస్ అన్నది కూడా ఏ మాస్టర్ కీ ఫర్ ద మిస్టరీస్ ఆఫ్ ఏన్షియంట్ అండ్ మోడర్న్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ పుస్తకాన్ని కూడా ఎలెనా పెట్రోవ్నా బ్లవత్స్కియా రాసినటువంటి రచన. ఐసిస్ అన్వీల్ అంటే మిస్టరీస్ అంటే అర్థం కానటువంటి విషయాలకు సంబంధించిన ప్రాచీన ఆధునిక శాస్త్ర సాంకేతికాలకు సంబంధించినటువంటి అంశాలను చర్చించడం ఐసిస్ అన్వీల్ అనేటువంటి దాంట్లో కనిపిస్తుంది. నేను సీక్రెట్ డాక్ట్రిన్ అని అంటాడు. సీక్రెట్ డాక్ట్రిన్ అంటే అది ఒక కలెక్టివ్ క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. ఈ విశ్వాన్ని అంతటినీ కలుపుకొని తీసుకొచ్చేటువంటి ఒక కలెక్టివ్ క్రియేటర్ గా మనం భావించాలి. చివరిలో ఒక మాట అంటాడు, అవునవును నేను ద లైట్ బ్రింగర్ ను, కాంతిని తీసుకొచ్చేటువంటి వాడు. లూసిఫర్ అనేటువంటి ఒక నక్షత్రం ఉంది, దాన్ని మనం మార్నింగ్ స్టార్ అంటాం. ఆ కాంతిని తీసుకొచ్చేటువంటి వాణ్ణి నేను అని వాసిలి మనకు చెప్తున్నాడు. మాస్టర్స్ అంటే ఒక యౌగికమైన విషయాలను మనం గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి నేను మాస్టర్ స్పిరిట్ నుంచి కాంతి మార్గాన్ని నేనే, కాల జ్ఞానాన్ని నేనే, మానవ మౌనాన్ని నేనే, మానసి అక్షరాన్ని నేనే, నవశ్వాసను నేనే, నవస్వరాన్ని నేనే, ఈ నవయోగంలో విశ్వర్షిని నేనే, విశ్వగీతను నేనే అని ప్రకటించుకున్న విశ్వర్షి వాసిలి వసంత కుమార్ గారిని సతగా అభినందిస్తూ ఒక కొత్తదైనటువంటి ఆలోచన ప్రవాహాన్ని మనందరిలోకి తీసుకురావడానికి ఒక అవకాశం కల్పించినందుకు ఆనందిస్తూ, నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, ధన్యవాదాలు ఆశాజ్యోతి గారు. ఆశాజ్యోతి గారు అద్భుతంగా మాట్లాడారు. థ్యాంక్ యూ.
మాటలకి చెప్పనలవిగా అనంత అద్భుతంగా మాట్లాడారండి. చాలా ఈ విశేషాలు. మాటలతోటి అందరినీ ధ్యానమగ్నం చేశారు. జాతి మొత్తాన్ని ఏకరూపం తీసుకొచ్చి ఎంతో చక్కగా ప్రపంచ మానవ సంబంధాలను అన్నింటినీ కూడా ఒక దగ్గరికి చేర్చి మనమందరము కూడా ఏమేమి వదిలేసుకోవాలి, ఏమేమి పెంచుకోవాలి అనేటటువంటి విషయాలని అనేకమైనటువంటి అంశాలతో క్రోడీకరించి ఉపమానాలతో కొన్ని రకాలైనటువంటి గ్రంథాల యొక్క ఉటంకింపులతోటి చక్కగా ఉపన్యాసం చేశారు ఆచార్యజ్యోతి గారు. ఇవాళ వారి ప్రసంగం చాలా హైలైట్ అనిపించుకునేటట్లుగా ఉండడం అనేటటువంటిది మా యోగాలయ తరపున అందరికీ కూడా ఆనందాన్ని అందిస్తుంది. మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎక్సలెంట్ స్పీచ్ అండి, ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. ఎవరన్నా స్పందన చెప్పగలిగిన వాళ్ళు చెప్పండి సార్. అదే మేడం, నేను రామ్మూర్తి. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ అంటున్నాను. అదే సార్, ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. వి షుడ్ అప్రిషియేట్. చాలా చాలా సమన్వయం చేయగలిగారు చాలా వాటిని. ధన్యవాదాలు. సో వి షుడ్ థ్యాంక్ యూ. రైట్. అద్భుతంగా సాగింది, కమాండబుల్ గా. నిత్యానందరావు సార్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి.